వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ముదిరాజుల స్థితిగతులు మాత్రం మారడం లేదు. ముదిరాజులకు నిధులు లేవు, నియామకాలు లేవు, రిజర్వేషన్ సరైనటువంటి రిజర్వేషన్ లేదు. అంటే మేము ఉన్నత వర్గాలతోని ఇలా పోటీ పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళకు కూడా మొన్న ఈబీసీ రిజర్వేషన్ వచ్చింది. కర్మకాలం మేము 76 సంవత్సరాలుగా కొట్లాడుతున్నా కూడా మాకు రిజర్వేషన్ లేదు, కానీ అడగకుండా వాళ్ళకి ఈబీసీ వచ్చింది. ఇలా వాళ్ళు లేనటువంటి వాళ్ళ బతుకులు బాగుపడతా ఉన్నాయి. కానీ కొట్లాడేటువంటి వాళ్ళం మేము మమ్మల్ని మరుగున పడేస్తా ఉన్నారు. ఇవాళ ఈబీసీ వచ్చినాడు మాట్లాడాలని కొన్ని కులాలు బీసీఓలకి రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2009లో జీవో 15 ఇచ్చి ముదిరాలను బీసీడీ నుంచి ఏలోకి మారిస్తే మరి ఆనాడు కూడా ఒక ముదిరాలం కాదు, మాతో పాటుగా మన పూసల కేక వాళ్ళు కూడా ఆనాడు వాళ్ళని బీసీఓలకు చేర్చడం జరిగింది. మరి వాళ్ళని ఏమనకుండా కేవలం ముదిరాలని టార్గెట్ చేసి ముదిరాలు బీసీఓలకు రావద్దనే ఉద్దేశంతో ముదిరాల మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసు కూడా మేము దాదాపుగా మా గౌరవ అడ్వకేట్ అయినటువంటి డిఎల్ పాండు గారు వారి ఆధ్వర్యంలో హైకోర్టులో సుప్రీంకోర్టులో మరి మేము పోరాటం చేయడం జరిగింది. మా పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే గత ప్రభుత్వానికి సూచన చేసింది, వాళ్ళకి ఆర్డర్ వేసింది. ముద్రాల డిమాండ్ ఏదైతే ఉందో బీసీఏలకు చేర్చడం జీవో 15ని తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి బీసీ కమిషన్ అప్పచెప్పింది. బీసీ కమిషన్ లో ఉన్నటువంటి మా అంశం ఇలా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సుప్రీంకోర్టులో ఉందని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అంశం సుప్రీంకోర్టులో లేదు, ఇక్కడ మీ బీసీ కమిషన్ లో ఉన్నది, దాన్ని మీరు అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీ మేరకు దాన్ని తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఎక్కడ బీసీఏలోకి ముజాలు వస్తారని 57 బీసీఏలో ఉన్నటువంటి 57 కులాల్లో కొన్ని కావాలని మా మీద అక్కస్తుతోని మేము వాళ్ళకి రావద్దని అక్కస్తుతోని కొన్ని కులాలు మా మీద కక్ష కట్టి అటు మత్స్యశాఖలోకి కాకుండా ఇటు బీసీఏలోకి కాకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ మా పేరు వాళ్ళు ఉచ్చారణ చేస్తా ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే ముదిరాజులని పేరు తీస్తే ఊకుండేది లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఆలోచించాలి, మమ్మల్ని కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము అంటాం. మేము ఏదైనా కూడా రెచ్చగొట్టలే, ఇలా మమ్మల్ని రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొస్తా ఉన్నారు. ఖబర్దారని మేము హెచ్చరిస్తా ఉన్నాము. తక్షణమే మా డిమాండ్ నెరవేర్చకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుణం చేస్తామని మొన్న ర్యాలీ ఏ విధంగా జరిగిందో అంతకు మించి చేసి సూచిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. గతంలోనే అనంతరామన్ కమిషన్ అని ఆనాడు ప్రభుత్వం ముదిరాజ్ ఆర్థిక స్థితిగతుల పైన అధ్యయనం చేయమని అనంతరామన్ కమిషన్ వేసింది. చాలా స్పష్టంగా ఆనాడు అనంతరామన్ కమిషన్ ముదిరాజులు నిజంగానే వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాలలో ముదిరాలు చిట్ట చివరన ఉన్నారు. వాళ్ళది చాలా పేద కుటుంబాలు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఆనాడు అనంత కమిషన్ అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ ప్రభుత్వం ఆనాడే ముదిరాలకు అన్నిట్లలో న్యాయం జరగాలని చెప్పి గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు జీవో 59 తీసుకొచ్చి ముదిరాలను ఏ గ్రూప్ లో చేర్చాలని ఆనాడు జీవో 59 విడుదల చేయడం జరిగింది. ఆ 59 జీవో ఎప్పుడైతే విడుదలైందో కొన్ని అగ్రవర్ణాల వారు, కొన్ని 57 ఉప కులాలు అయితే ఏమన్నా బీసీ వాళ్ళను రెచ్చగొట్టి ముదిరాజులు ఏ గ్రూప్ లోకి వస్తే మీకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పి రెచ్చగొట్టి ఆనాడు కొన్ని కులాలను తీసుకువచ్చి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు మాకు ఇచ్చినటువంటి 15 జీవో 15 నిలుపుదల చేస్తే మా ముద్రాలో ఉన్న మేధావులు మరొక్కసారి ముద్రాజు బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది, ముద్రాజు బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని చెప్పి సుప్రీంకోర్టును తట్టడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ముద్రాజు ఏదైతే ఉందో దాన్ని మీరు అమలు చేయండి అని చెప్పారు. కానీ దాన్ని అమలు చేయకుండా కాలయాపన చేశారు. గతంలో 2023 ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అభయహస్తంలో చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, ముద్రాలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నది, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీడీ నుంచి ఏ గ్రూప్ చేస్తామని ఆనాడు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నాం, ఈనాడు కూడా మళ్ళీసారి
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ ముద్రలు లెక్క చేస్తారని చెప్పి మళ్ళీ కుట్టిన ప్రయత్నం చేస్తున్నారు కొన్ని వర్గాల వారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పోరాటం ఈనాటిది కాదు, మా ఆకలి ఈనాటిది కాదు, మా కష్టాలు ఈనాటి కాదు. ఏదైతే మీరు ప్రజల ముందు ఇచ్చారో వాగ్దానం దాన్ని మీరు వెంటనే అమలు చేయాలి. లేదంటే కొన్ని కులాలు ఆపే ప్రయత్నం చేసి మాకు మళ్ళీ అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ నిజంగానే మీరు ఇచ్చిన మాటను వెనుకకు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల ముదిరాజుల అగ్రహవేశాలకు కోపానికి గురైతాది. మొన్ననే చూశారు, కొన్ని ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ముద్రాలకు ఏ రంగంలో కూడా టికెట్ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని ఎలా కూలదోచారో మీకు స్పష్టంగా కనబడ్డాది. మీరు కూడా బహిరంగ సభలో చాలా చెప్పారు. మేము మళ్ళొకసారి చెప్తున్నాం, మాకిచ్చిన మాటకు అన్యాయం చేస్తే మళ్ళీ మీ ప్రభుత్వం కూలడానికి ఎక్కడ ధర్నాలు చేసి అడ్డుకుంటాం. దయచేసి 57 ఉపకులాలకు చెప్తున్నాం, అయ్యా మీది మేము గుంజుకోవడం లేదు, మా హక్కు పరంగా మేము అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంగా మా హక్కు ఏదైతే ఉందో దాని ప్రకారమే మా హక్కులను ఇవ్వాలని అడుగుతున్నాం. ఏ కులానికి అన్యాయం చేయాలని కానీ, ఏ కులాన్ని పొట్టగొట్టాలని కానీ, ఏ కులాన్ని నోటికాడు బుక్క గుంజుకోవాలని ముద్రాలకు లేదు. మాది న్యాయమైన హక్కు, మాది న్యాయమైన డిమాండ్. గత 70 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి హక్కు. దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వెంటనే మాకు ఇచ్చినటువంటి మాటలు నిలుపుకొని మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మరొకసారి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బీసీ 57 ఉపకులాలకు దండం పెట్టి చెప్తున్నాం, మీకు అన్యాయం చేయాలని కాదు, మీరు కూడా మాతో రండి, మేము కలిసి పోరాటం చేసి అందరకు న్యాయమైన పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ జై ముద్రాజ్. ఈరోజు మా ముదిరా సీనియర్ నాయకులు మాట్లాడేరు. నిజంగా మేము చాలా బీదవాళ్ళము, అడవి నమ్ముకున్న బిడ్డలం. కాబట్టి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అభయాస్తము మేనిఫెస్టో పెట్టి మా ముదిరాలకు న్యాయం చేస్తా అని చెప్పిండు. కామారెడ్డి మీటింగ్ కానీ మెదక్ మీటింగ్ కానీ కంపల్సరీ చేస్తా అని చెప్పి మాకు ఈరోజు కార్పొరేషన్ ఇచ్చి మాకు న్యాయం చేసిండు. కంపల్సరీ బీసీటీ నుంచి చేస్తాడు. వీళ్ళు వేరే కులాల వాళ్ళు మరి వద్దని అనవసరంగా మాట్లాడుతున్నారు, తప్పది, అది అన్యాయము. కంపల్సరీ మాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ చేసింది, బీసీడీ నుంచి చేస్తుంది. ఇది మా హక్కు, కంపల్సరీ తెలుసు. రాష్ట్ర చేసిన అమలును కంపల్సరీ చేస్తాడు. మేము న్యాయం జరుగుతుందని ముదిరా సిద్దిపేట ముదిరా సంఘం తరఫున కోరుకుంటున్నా. జై ముదిరా, జై కాంగ్రెస్.